మనకి మార్కెట్ లో ఈ రీసెంట్ టైంలో చాలా మంచి ర్యాలీ వస్తుంది. కానీ చాలా మంది పోర్ట్ఫోలియో చూసుకుంటే అంత మంచిగా పర్ఫామ్ చేస్తలేదు. ఎందుకంటే దానికి మెయిన్లీ ఒకటి రీజన్, బ్రాడర్ మార్కెట్ అండర్ పర్ఫార్మెన్స్. మీరు చూసుకున్నట్టయితే స్మాల్ క్యాప్స్ కానివ్వండి, మిడ్ క్యాప్స్ కానివ్వండి, అంత బాగా పర్ఫామ్ చేస్తలేదు. కానీ నిఫ్టీ మాత్రం ప్రతిరోజు ఒక న్యూ హైస్ కి టచ్ చేస్తుంది రీసెంట్ టైమ్స్ లో. ఇది చాలా మంది పోర్ట్ఫోలియోస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా మళ్ళా మనం రీసెంట్ గా చూసుకుంటే నిఫ్టీ అనేది కొంచెం రీసెంట్ లాస్ట్ 2 డేస్ లో క్రాక్ అవుతుంది. అలాగే స్మాల్ క్యాప్లు అనేసి డ్రాస్టిక్ గా పడిపోతున్నాయి. ఇది ఫర్దర్ ఫాల్ ఎక్కడ వరకు తీస్తుందో ఎవరు అంచనా లేకపోతారు. ఇది ఒక క్రాష్ కాబోతుందా మార్కెట్ లో కొత్తగా, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీయా? అలాగే ఈ రోజు మనం మెయిన్ గా డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి టాటా మోటార్స్ కోరిలేషన్ విత్ నిఫ్టీ, అలాగే యుఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కానీ, లేదంటే మనకి నిఫ్టీ పర్ఫార్మెన్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ టెక్నికల్ తెలుసుకొని మన ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ప్లాన్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ ట్రేడర్. నేను మీ మానస్. గాయ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే నేను నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను. నిఫ్టీ మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 26,000 అంటే సెప్టెంబర్లో 26,250 ఆ రేంజ్ లో మనకి ఒక టాప్ చేసి కనబడుతుంది. ఇప్పుడు సేమ్ ఇదే 2025 ఇయర్ లో మనకి ఇప్పుడు రీసెంట్ గా సేమ్ అదే టాప్ దగ్గర మనకి ఇంకోసారి రెసిస్టెన్స్ కనబడుతుంది. ఒకవేళ నిఫ్టీ ఇక్కడ ఇంకో కొన్ని రోజులు కన్సిడర్ అయితే మనకి ఇది డబుల్ బాటమ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు డబుల్ బాటమ్ అనేది ఒక నెగిటివ్ ఇండికేషన్ మనకి మార్కెట్ లో. అప్పుడు మార్కెట్ అనేది కొంచెం ఫర్దర్ గా మళ్ళీ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ కమింగ్ కొన్ని షార్ట్ టర్మ్ లో కానీ మీడియం టర్మ్ లో. ఇంకోటి మనకి సపోర్టే చూస్తే నిఫ్టీలో మనకి ఈ రీసెంట్ గా చూసే ఒక క్రూషియల్ సపోర్ట్ వచ్చేసి మనకి నిఫ్టీలో 25,300 25,200 దగ్గర ఒక మంచి సపోర్ట్ కనబడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 25,000 రౌండ్ ఫిగర్ వేసుకోండి మీరు. ఒకవేళ 25,000 కానీ బ్రేక్ అయితే మార్కెట్ లో ఒక పెద్ద ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ ఆల్మోస్ట్ చాలా సార్లు 20-డే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకున్నట్టుంది. ఇక్కడ చూడండి మీరు రీసెంట్ గా ఇంకోసారి 20-డే మూవింగ్ యావరేజ్ వస్తే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనబడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ మూవింగ్ యావరేజ్ అనేది కొంచెం వీక్ అయిపోతుంది. అందుకే మనకి నెక్స్ట్ టైం 20-డే మూవింగ్ యావరేజ్ వస్తే కొంచెం పడే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పుడు మనం డైవర్జెన్స్ చూసుకున్నా కూడా నిఫ్టీ డైవర్జెన్స్ చూడండి మనకి డైలీ టైం ఫ్రేమ్ లో మనకు కొంచెం బేరిష్ డైవర్జెన్స్ కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ హైయర్ హై చేసింది రీసెంట్ గా 28 అక్టోబర్ కి. ఇప్పుడు అలాగే దానికి సపోర్టివ్ గా మనకి బ్రాడర్ మార్కెట్ కూడా చాలా నెగిటివ్ అనిపిస్తుంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానివ్వండి, మిడ్ క్యాప్ ఇండెక్స్ కానివ్వండి. ఇప్పుడు మనం స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూసినట్టయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈ రీసెంట్ డేస్ లో మనకి 20-డే మూవింగ్ యావరేజ్ కానీ 50-డే మూవింగ్ యావరేజ్ మంచి బ్రేక్ చేసిన కనబడుతుంది. ఒకవేళ ఇదే మూవ్మెంట్ మనకి ఫర్దర్ గా వస్తే మనకి మార్కెట్ లో బ్రాడర్ గా అంటే ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఒక పెద్ద ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. స్మాల్ క్యాప్ 50 అయితే ఆల్మోస్ట్ 200-డే మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ చేసిన కనబడుతుంది మనకి. ఇక్కడ క్లియర్లీ 200-డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేసింది. అన్ని మనకి మార్కెట్ లో ఒక సైన్ ఇస్తున్నాయి. అంటే కొంచెము మార్కెట్ బ్రెత్ అనేది కొంచెం ఖరాబ్ అవుతుంది. అలాగే కొంచెం ఫాల్ వచ్చే ఛాన్స్ ఫర్దర్ గా ఉందని మనం ఇలా అంచనా వేయొచ్చు. అలాగే మనకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా బ్యాంక్ నిఫ్టీ మనకి ఒక హైయర్ రైజ్ ప్యాటర్న్ చేస్తుంది, కానీ ఒక రైజింగ్ వెజ్ ప్యాటర్న్ ఉంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది మన బ్యాంక్ నిఫ్టీ కూడా. బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా ఆర్బీఐ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ మళ్ళీ ఒకసారి 55,000 లెవెల్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సేమ్ అలాగే మనము నిఫ్టీ ఐటీ చూసుకున్నా కూడా నిఫ్టీ ఐటీ మనకు ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ చేసినట్టు కనబడుతుంది మనకి. నిఫ్టీ ఐటీ ఇప్పుడు లాంగ్ ఫ్రేమ్ లో చూసేట ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ చేస్తుంది. 33,000 మనకి నిఫ్టీ ఐటీలో బ్రేక్ అవుతుందో ఒక పెద్ద ఫాల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది నిఫ్టీ ఐటీలో. అందుకే మనం ఇప్పుడు ఏదైనా పొజిషన్ తీసుకునేటప్పుడు కొత్తగా కొంచెం కాషియస్ ఉండేటికి ప్రయత్నించాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ చాలా బాగాలేదు, అలాగే నిఫ్టీ ఐటీ కూడా కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తలేదు. దానివల్ల మనము పొజిషన్స్ అనేది కొంచెం లైట్ చేసుకొని ఒక మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం ఓన్లీ షార్ట్ గా ట్రేడ్ చేసుకుంటూ లేదంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే బెటర్. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనం చేసినమైతే కొంచెము ఫాల్ అనేది చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మనము ఈ నవంబర్ మొత్తంలో ఇండెక్స్ చూసుకుంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 1 to 1.5% మనకి గెయిన్స్ ఇస్తున్నట్టే కనబడుతుంది. అదే మనం బ్రాడర్ మార్కెట్ లో చూసుకుంటే చూడండి స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానివ్వండి ఆల్మోస్ట్ ఒక 3 to 4% దాకా ఫాల్ ఇస్తున్నాయి. అంటే మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఏమో 1% గెయిన్స్ 1.5% గెయిన్స్ ఉంటే బ్రాడర్ మార్కెట్ మాత్రం ఒక 4 to 5% లాసెస్ లో నడుస్తున్నాయి. సో అందుకే మనకి చాలా మంది పోర్ట్ఫోలియోస్ కానీ మార్కెట్ పెరుగుతున్నా కూడా మనకి అంత మంచి ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ చాలా కొంచెం కష్టం స్థితిలో ఉందని చెప్పొచ్చు మనం. గాయస్, నాకు ఈ మార్కెట్ లో ఒక పానిక్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందని నన్ను ఫస్ట్ గ్రాప్ చేసింది ఈ టాటా మోటార్స్ చార్టే. ఎందుకంటే మనం టాటా మోటార్స్ చార్ట్ ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే
మనకి మార్కెట్ లో ఎటువంటి పానిక్ వచ్చే ముందు టాటా మోటార్స్ ఆల్రెడీ 1-2 ఇయర్స్ నుంచి రియాక్షన్ మనకి ఇస్తుంటది. ఇప్పుడు మీకు టాటా మోటార్స్ చార్ట్ చూస్తే మీరు ఇక్కడ చూడండి, మీరు 2006 లో టాటా మోటార్స్ ఆల్మోస్ట్ 110 రూపీస్ ఉండే. కానీ 2006 నుంచే మనకి ఆటోమేటిక్ గా టాటా మోటార్స్ ఆల్రెడీ ఫాల్ అవుతుంది. కానీ అదే టైంలో మనము నిఫ్టీ చార్ట్ చూస్తే నిఫ్టీ మనకి 2006 కానీ 7 కానీ ఒక మంచి బులిష్ రేంజ్ లో ఉంది చూడండి. ఒక మంచిగా ప్రతి మంత్ మంచిగా ఒక గెయిన్స్ తోటి ఉండే. కానీ ఎప్పుడైతే 2008 లో లీమన్ బ్రదర్స్ కొరాప్స్ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్ అనేది చాలా డ్రాస్టిక్ గా పడిపోయింది. సేమ్ కాకపోతే టాటా మోటార్స్ చూడండి ముందు నుంచే రియాక్షన్ ఇచ్చింది. అలాగే కోవిడ్ లో చూసుకున్నా కూడా మనం కోవిడ్ 2016 నుంచే కోవిడ్ 2020లో వచ్చింది కోవిడ్. కానీ టాటా మోటార్స్ చార్ట్ చూసే మీరు టాటా మోటార్స్ 2016 లో ఆల్మోస్ట్ 324 రూపీస్ ఉండే. 2016 నుంచే ఒక మంచి ఫాల్ ఇస్తుంది. 2020 వచ్చే వరకు డ్రాస్టిక్ ఫాల్ అయిపోయింది టాటా మోటార్స్ కూడా. సేమ్ అలాగే చూస్తే మీ నిఫ్టీలో మనకి 2019 వరకు 2020 స్టార్టింగ్ వరకు కూడా నిఫ్టీలో మంచి ఒక అప్ ట్రెండే ఉండే. సడన్ గా కోవిడ్ వల్ల ఒక క్రాష్ వచ్చింది. ఇప్పుడు సేమ్ సినారియో మనకి రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు మీరు చూసుకుంటే 2024 2023 నుంచే టాటా మోటార్స్ లో ఒక మంచి ఫాల్ కనబడుతుంది. ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. కానీ మనం నిఫ్టీ చూసుకుంటే ఇప్పుడు నిఫ్టీ ఏమో మనకి ఒక మంచి హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు కనబడుతుంది. సో ఇప్పుడు మళ్ళీసారి మనకి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అని కొంచెం మనకి ఒక క్యూరియాసిటీ అయితే పెంచుతుంది. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్స్ మనకి రిపీటెడ్ గా టాటా మోటార్స్ ఇంకా అలాగే నిఫ్టీలో కోరిలేషన్ జరుగుతున్నాయి కాబట్టి. సో ఇది ఒక వాచ్ అవుట్ అనే చెప్పొచ్చు మనము. ఇప్పుడు మనం అలాగే ఎకనామిక్ ఫ్రంట్ లో డెవలప్మెంట్ చూసినా కూడా మనకి రీసెంట్ జూలై మంత్ లో ఆర్బీఐ నుంచి రేట్ కట్స్ వచ్చినాయి. అలాగే మనకి మెయిన్ గా ఎకనామీలో ఒక జిఎస్టీ రేట్ కట్ వచ్చింది. ఇవి చాలా బూస్ట్ చేయాలి ఎకనామీకి. ఎందుకంటే ఒక మంచి న్యూస్ మన స్టాక్ మార్కెట్ కానీ ఎకనామిక్ కూడా. కానీ అయినా కూడా మనము చూస్తున్నట్టయితే మనకు జూలైలో రేట్ కట్ వచ్చింది ఆర్బీఐ నుంచి. ఆల్మోస్ట్ 2 రేట్ కట్స్ వచ్చినాయి మనకి 0.5% వరకు. కానీ అయినా కూడా మనం చూసుకుంటే బేర్లీ మన మార్కెట్ 1.5% మూవ్ అయింది అంతే టాప్ వరకు చూసుకుంటే. అంటే ఇంత మంచి న్యూస్ వచ్చినా కూడా మన మార్కెట్స్ ఎందుకు అంత రియాక్ట్ అవుతలేదు? లేదంటే మన మార్కెట్స్ నెక్స్ట్ వచ్చే పానిక్ ని ఆల్రెడీ డైజెస్ట్ చేస్తుందా? అంటే ఇప్పుడు యుఎస్ లో వచ్చే ఏఐ బబుల్ ని ప్రెడిక్ట్ చేస్తున్నట్టు, లేదంటే ఇంకేదైనా అన్సర్టనిటీని ఆల్రెడీ డైజెస్ట్ చేస్తుంది ఎకనామిక్ కండిషన్ లో. బాండ్ మార్కెట్స్ ని కానీ రిలేటెడ్ ఏదైనా కొంచెం క్యాచీ ఉంటేనే మన మార్కెట్స్ ఇలా రియాక్ట్ కావు. అది నాకు ఒక క్వశ్చన్ మార్క్ ని యాడ్ చేస్తుంది. ఇంత మంచి న్యూస్ లో కూడా మన మార్కెట్ అంత మూవ్మెంట్ జరుగుతలేదు కాబట్టి. ఇప్పుడు మన మార్కెట్స్ కూడా ఫర్దర్ గా ఫాల్ కావడానికి నెక్స్ట్ కమింగ్ డేస్ లో కానీ మంత్స్ లో యుఎస్ మార్కెట్ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్రెడీ మనకి హైస్ నుంచి నాస్డాక్ చూసుకుంటే 7-8% దాకా క్రాష్ ఇచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి ఏఐ బబుల్ తోటి ఏదైనా ఇంకో క్వశ్చన్ రేజ్ అయినా కూడా మనకు నాస్డాక్ లో ఒక డ్రాస్టిక్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్లా యుఎస్ మార్కెట్ లో ఒక పెద్ద ఫాల్ వస్తే అది ఆటోమేటిక్ గా మన ఇండియన్ మార్కెట్స్ లో రెప్లికేట్ అయిపోతుంటది. సో అదొక ప్రాబిలిటీ ఉంది మనకి మన ఇండియన్ మార్కెట్స్ పడడానికి. మనకి లాస్ట్ డే లో యుఎస్ లో ఒక మేజర్ ఎకనామికల్ డేటా వచ్చేసింది. అదేంటంటే కన్స్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్. అది ఆల్మోస్ట్ మనకి రికార్డ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది 51.1. ఇంకోటి మనం చూసుకుంటే యుఎస్ లో ఎకనామికల్ కండిషన్ ఇండెక్స్ అని ఉంటుంది ఒకటి. అది ఆల్మోస్ట్ 13% పడిపోయింది. దానివల్ల 10% డ్రాప్ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనల్ ఫైనాన్స్ కానివ్వండి, బయింగ్ కలెక్షన్. అంటే యుఎస్ లో ప్రజలు ఫైనాన్స్ తీసుకోవడం కానీ బయింగ్ చేయడంలో 10% తగ్గిపోయింది. అంటే ఇది కూడా ఒక కన్సర్న్ యాడ్ చేస్తుంది మన ఎకనామికల్ ఇండెక్స్ లో. సో మనం ఇప్పుడు ఇవన్నీ నిఫ్టీ టెక్నికల్స్ కానివ్వండి, టాటా మోటార్స్ కోరిలేషన్ విత్ నిఫ్టీ కానివ్వండి, అలాగే యుఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ మనకి ఈ షార్ట్ టర్మ్ లో కొంచెం అన్సర్టనిటీ గురి చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అందుకే మనం ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఈ షార్ట్ టర్మ్ లో కొంచెము క్యారీ చేయకుండా మన విజన్ ని లాంగ్ టర్మ్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తా అంటే ఓకే. కానీ షార్ట్ టర్మ్ లాభాల కోసం చేసినట్టయితే మనం ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో మీరు ఇక్కడ చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హైదరాబాద్ ట్రేడర్ సైనింగ్ ఆఫ్.